హలో అండి అందరికీ. మన ఊరు అంటే ఒక ఎమోషన్ కదండి. మన ఊర్లో జరిగే ఇలాంటి సంబరాలంటే మరీ మనకి ఎమోషన్గా ఉంటుంది. అందులో పుట్టింటి వాళ్ళ దగ్గర నుంచి పిలిపి వచ్చిందంటే అక్కడికి ఎప్పుడు వెళ్దామా అని ఉంటుంది. ఎంత వయసు వచ్చినా సరే పుట్టిలే కదండి. అదొక ఎమోషన్లా ఫీల్ అవుతాం. నేనైతే మా ఊరి గైరమ్మ సంబరం అయితే వచ్చిందండి. గైరమ్మ సంబరానికి అయితే పిలుపు వచ్చింది, వెళ్ళిపోయాను నేను. మా అన్నయ్య మా వదిన వచ్చి పిలిచారు, నేనైతే వెళ్ళాను. ఇలా లైటింగ్ని అయితే వీడియో తీసుకున్నానండి. చాలా అద్భుతంగా, చాలా అంటే చాలా అద్భుతంగా జరిగిందండి మా ఊరి గైరమ్మ సంబరం. ఈసారి చాలా స్పెషల్స్ ఉన్నాయండి గైరమ్మ సంబరంలోని. లైటింగే ఒక అద్భుతం అండి. ఇంకా అంతకు మించి 60 స్టేజీలు అయితే వేశారండి ఊరంతాన. 60 స్టేజీలకి ఈసారి అయితే చాలా ప్రత్యేకత ఏంటంటే, అది ఒకే సాంగ్ని 60 స్టేజీల మీద పెర్ఫార్మెన్స్ చేయాలంట. ఆ కాన్సెప్ట్తో పెట్టారు. ఎంతోమంది డాన్సర్లు ఒకే పాటకి ఒకే సాంగ్ అన్ని దిక్కలా ప్లే చేయాలి అనే కాన్సెప్ట్ అయితే చేశారు. ఒక్క స్టేజ్ మాత్రమే మినహాయింపు, మిగిలినవన్నీ డాన్సింగ్ స్టేజ్లే ఉన్నాయండి. చాలా అద్భుతంగా చేశారు. ఈ సంవత్సరం అయితే ఎంత అద్భుతంగా సంబరం జరిగిందో. అలాగే గొడవలు కూడా జరిగాయంటండి, మనకైతే తెలీదు గొడవలు జరిగాయని. మేము వెళ్ళాము సంబరానికి, కానీ మాకు ఎక్కడా కనిపించలేదండి గొడవలు జరిగినట్టు. మేమైతే సరదాగా తిరిగి వచ్చేసాము, వెళ్ళాము. ఎంత హ్యాపీగా వెళ్ళామో అంత హ్యాపీగా తిరిగి వచ్చాము. మేమైతే కొన్ని మిస్ అయ్యాము. ఎందుకంటే మా వదిన ఆనందో బ్రహ్మ అని ఆ స్టేజ్ దగ్గర వీళ్ళే ఆ స్టేజ్ని పెట్టారు. అక్కడికైతే జబర్దస్త్ వాళ్ళందరూ వచ్చారు. ఆ స్టేజ్ దగ్గర ఎక్కువ స్పెండ్ చేద్దామని వెళ్ళాము, కానీ అక్కడ చేయలేకపోయాము ఎక్కువగాన. మేము వెళ్ళేసరికి అది వేరంగా ప్రారంభించారు. అక్కడ చిన్నపిల్లలు డాన్సులు అవి చేశారనమాట. వేరంగా ప్రారంభించడానికి మేము వెళ్ళేసరికి ఆ డాన్సులు అన్నీ అయిపోయాయండి. మిగిలిన స్టేజ్లు అన్నీ ఉన్నాయి. ఆ స్టేజ్ మీద మాత్రం చిన్నపిల్లల పెర్ఫార్మెన్స్ బేగాన, చిన్నపిల్లలే కదా, కూచిపూడి నృత్యం అయితే చేశారు. చాలా బాగా చేశారు, వీడియోలో చూసామన్నమాట. అవన్నీ మిస్ అయిపోయాము. బాధ అనిపించింది కొద్దిగా ముందుగా వెళ్ళవలసిందని. కానీ చుట్టాలకి చెప్పుకుంటాం కదండి, చుట్టాలందరూ నైట్ వస్తారు. వాళ్ళు వచ్చేటప్పుడు ఇంటి దగ్గర లేకపోతే బాగుండదు కదా, మరి ఒకళ్ళు వెళ్ళి ఒకళ్ళు వెళ్ళకపోతే బాగుండదు అనేసి ఉండిపోయామన్నమాట. వదిన వాళ్ళందరి కోసం ఉండాలి కదండి, వదినే మేము కూడా ఉండాలి అందరివి, అందుకనేసి ఉండిపోయాం. చుట్టాలందరూ వచ్చి వాళ్ళు తినేసి వెళ్ళాక మేము నైట్ 9:30-10 గంటలకు బయలుదేరామండి సంబరానికి. చుట్టాలు కూడా కొంతమంది మాతోనే సంబరానికి వచ్చారండి. మొత్తం 35 మంది సంబరానికి వెళ్ళామండి. అయితే 4-5 వెళ్ళిన వాళ్ళే విడిపోయి వచ్చారనమాట, ఎవరి కాలే కనిపించకుండానా. మేము 35 మందివి వెళ్ళాము. 35 మందిమి మళ్ళీ ఇంటికైతే చక్కగా వచ్చామండి. అంటే మాకు సందులు, సైడ్ రూట్లు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తే అన్నీ తెలిసిన వాళ్ళు మా తమ్ముడు ఉండడం వల్ల మా తమ్ముడితో అయితే అలా వెళ్ళి ఆ సైడ్ రూట్లంటే వెళ్ళి చక్కగా ఇంటికి వచ్చేసాము. జనం మధ్యకి వెళ్ళకుండానా అన్నీ చూసాము. గైరమ్మ గుడి అండి, చాలా పువ్వులతో చాలా అందంగా డెకరేషన్ అయితే చేశారు. ఇవన్నీ లైటింగ్ చాలా అద్భుతంగా పెట్టారు. మీరు కూడా చూసి ఆనందిస్తారని ఈ లైటింగ్ అంతా తీసానండి వీడియో. సరిగ్గా తీసుకెళ్ళిన వాళ్ళు లేకపోతే మాత్రం ఆడవాళ్ళు ఈ సంబరానికి అయితే వెళ్ళరండి ఎవరు కూడానా. సరైన సపోర్టింగ్ ఉండి తీసుకువెళ్ళిన వాళ్ళు ఉండాలి. లేదంటే జనం మధ్యకి వెళ్ళామంటే వస్తామో రామో చెప్పలేనంత జనం ఉంటారండి. కొన్ని లక్షల మంది వస్తారు సంబరానికి. అందులో రోడ్లు చిన్నవి, మెయిన్ రోడ్డు మీద కొన్ని స్టేజ్లు ఉంటాయి. ఈసారి అయితే పార్కు గోడ కూడా తీశారండి, గేట్లు పెట్టేశారు. పార్కు మధ్యలో నుంచి వెళ్ళడానికి అనేసి వేయలేదని స్టేజీల కాన్సెప్ట్ కోసం ఒకే దగ్గర ఎన్నో స్టేజీలు కట్టారండి. 6-8 స్టేజీలు కట్టారు. ఆ స్టేజీల కాన్సెప్ట్ నేను చెప్పాను కదండి, 200 మంది డాన్సర్లు ఒకే సాంగ్ వేయటానికని కాన్సెప్ట్తోని ఏ స్టేజీల కోసం, సంబరం కోసం అయితే పార్కు గోడలు కూడా తొలగించి
అక్కడైతే వే ఏర్పాటు చేశారనమాట బయటికి వెళ్ళడానికి, జనాలు చూడడానికి. సెంటర్ ఉంటుంది. ఆ సెంటర్కి ఎన్ని రోడ్లు ఉంటాయంటే 6 రోడ్లు మధ్యన సెంటర్ ఉంటుందండి. పార్క్ సెంటర్ అంటాము. ఆ సెంటర్లోని అక్కడ గౌరీ పరమేశ్వరుల దేవాలయము, మా గౌరీ సంఘం అన్నీ ఉంటాయండి. మెయిన్ సెంటర్ అనమాట గవరపాలెనికి. ఆ సెంటర్లో స్టేజ్లన్నీ కట్టారు. ఎటు నుంచి వచ్చినా స్టేజీలు చూడొచ్చు అనమాట. ఏ సందు నుంచి వచ్చైనా అలా కాన్సెప్ట్తో అయితే స్టేజీలు పెట్టారు. సందులోంచి వచ్చి 6 స్టేజీలు కనబడతాయి. అలాగా 6 వేల నుంచిని అక్కడే పార్కులో నుంచి కూడా దారి బయటికి వే చేశారు. చాలా బాగా చేశారు ఈ సంవత్సరం అయితే మాత్రం. కానీ అంతే విధంగా గొడవలు కూడా జరిగాయి. 1 గంట 2 అయ్యేసరికి అన్నీ ఆపేశారు స్టేజ్లన్నీ. ఈ సంబరానికైతే కొన్ని కోట్లు ఖర్చు పెట్టారండి. దానికి చాలా హ్యాపీ. అందులో కొంత పేదవాళ్ళకి కూడా ఖర్చు పెడితే బాగుండేమో అనిపిస్తుంది నాకు. అంతంత ఖర్చులు పెట్టి బదులు కొంతైనా పేదవాళ్ళు వెనకపల్లిలో పేదవాళ్ళు అంటూ లేకుండా చెయ్యాలి. ఇలాంటి కొన్ని అలానే పూర్తి మానేయమని కాదు, చెయ్యాలి. మరీ ఆర్భాటంగా కాకుండా సంబరం అంటే సంబరంలా చేసి మిగిలిన డబ్బుని కొంత పేదవాళ్ళకి లేకుండా చేస్తే ఎంతో బాగుంటుంది కదండి. నా ఒపీనియన్ మాత్రమే. సంబరంలో మంచి మెమరీ ఒకటి ఉందండి. అది ఏంటంటే సంబరంలో మా తమ్ముడైతే తీసుకెళ్ళి అందరికీ అన్ని ఓళ్ళు కొనిచ్చాడండి. కావాలన్న వాళ్ళకల్లా ఓళ్ళు కొనిచ్చాడు. తీసుకోలేని వాళ్ళు తీసుకోలేదు 35 మందిలోని. ఈ ఓళ్ళు అయితే మొత్తం చెవులు పక్క వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా మాకు వినపడకుండా ఓళ్ళు అయితే ఊదుకుంటా వచ్చిన వాళ్ళు అయితే వచ్చారండి. పెద్ద చిన్న తారతమ్యం లేకుండా ఓలైతే ఊదుకుంటా ఇంటికి వచ్చారండి. కొస నుంచి కొసకే ఆపకుండా మరి ఊదారు తెలుసండి మీకు. బ్యాండ్ వాళ్ళు కూడా అంతలా ఊదరేమో. ఏదైనా పెళ్ళిలో పేరెంట్గాల్లో వాళ్ళు బుగ్గల్లో పెడతాయని పక్కన పెడతారేమో. ఈసారి నుంచి కామెడీలు చేసుకుంటా బ్యాండ్ వాళ్ళు మానిపించి ఏళ్ళే పెట్టేస్తే బెస్ట్, అలా ఊదుతూనే ఉంటారు అనేసి కామెడీలు చేసుకుంటా వచ్చామండి ఇంటికి. చెవులు గోలు ఎత్తిపోయాయి అనమాట ఓళ్ళే సౌండ్కి. పక్క వాళ్ళు ఎలా ఉంటున్నారు మన ఓళ్ళ సౌండ్ కని కూడా చూడకుండా వాళ్ళ గోలలో వాళ్ళే వచ్చేసారండి అందరూ కూడా. నేనైతే కొంతసేపు నేను ఊదాను జనం ఎక్కువ ఉన్నప్పుడు, అంతేగాని బయటకు వచ్చాక అంత ఎక్కువ ఊదలేదు. ఎందుకంటే వాళ్ళ ఫేసులు చూస్తున్నాను నేను, వాళ్ళు ఎలా ఉన్నారు అని. చూసినప్పుడు వాళ్ళని మరీ అంత ఇబ్బంది పెట్టకూడదు కదా. దూరంగా సంబరంలోకి వచ్చిన వాళ్ళు గోలకి ఇష్టపడే వస్తారు. సంబరం బయట ఉన్న వాళ్ళైతే గోలకి ఇష్టపడరు కదండి. ఇంట్లో పడుకునే వాళ్ళు పడుకుంటారు. మనం 20 మంది ఎట్ ఏ టైం గోల ఊదుతుంటే ఎంత సౌండ్ వస్తుంది చెప్పండి. అలా ఉందండి. కోతి పాప బొమ్మ పట్టుకుంది చూసారా, దానికోసం అయితే మా మనవరాలు తీసుకెళ్ళమని తెగ గోల చేసింది తెలుసండి. తీసుకెళ్ళారండి వాళ్ళ మమ్మీ డాడీ తీసుకెళ్ళి ఇలాగ నాకు లైటింగ్ అయితే వీడియో తీసుకొని వచ్చారనమాట. లైటింగు అక్కడే వినాయకుడు గౌరీ పరమేశ్వరుల గుడి దగ్గరికి పక్కనే దుర్గమ్మ వారు ఉంటారండి దేవాలయము. ఆ దేవాలయంలో దుర్గమ్మ వారిని వీడియోలు అయితే తీసుకొచ్చారనమాట. ఫస్ట్ వినాయకుడు, తర్వాత గౌరీ పరమేశ్వరులు, పక్కనేమో సాయిబాబా ఉంటారు. అయితే మరుసటి రోజు సాయంకాలం అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి పార్వతీదేవి ఊరేగింపు అవుతుంది. ఆ రోజే సాయంకాలం తీస్తారు గుళ్ళోంచి బయటికి శనివారం నాడు. ఆదివారం అయితే సాయంకాలం వస్తుందన్నమాట. 4-5 గంటలకు వచ్చేది తల్లి. ఈసారి 7 అయిపోయిందండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసరికి. 7 గంటలకైతే ఇలా అమ్మవారు వచ్చారు. అమ్మవారు రావడానికి ముందే అందరం వెయిట్ చేస్తాం అనమాట. చంద్రరామస్వామి కోవిల దగ్గరికి వచ్చిందనమాట. మా వీధిలో అందరమే ముందే పళ్ళు కాయలు పట్టుకొని అక్కడ నించుంటాము. ఇలా దండ అయితే కట్టి మా వదిన ఇచ్చారనమాట మా పెదనాన్నగారి కోళ్ళు. చీర కొన్నాను అమ్మవారికి వదిలేయడానికి. చీర అరటిగెల, ఈ గెల లాస్ట్ అండి మా చెట్టుది. తల్లికే ఇచ్చేసరికి చెట్లు, ఎందుకంటే మా చెట్లు వేరే వాళ్ళు ల్యాండ్ అడ్జస్ట్ చేసుకున్నప్పుడు ఆ ప్లేసు అరటిగెల ప్లేస్ వాళ్ళకి వెళ్ళిపోయింది. మాకు వేరే ప్లేస్ వచ్చింది. అరటిగెల చెట్లు వాళ్ళు కొట్టేశారు శుభ్రంగా. చెట్లు గెల్ల కూడా ఉన్నాయి, తీసేశారు. చాలా బాధ అనిపించింది చెట్లు తీసినప్పుడు.
నాకు చెట్లు అంటే చాలా ఎమోషన్ అండి. వాటి మీద చెయ్యేసి ఎవరైనా చెట్లు చేస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఈ అరటికాయలతో అయితే తల్లికి పట్టుకొని వచ్చేసాను అనమాట. లాస్ట్ అరటికాయల మా చెట్టువి చాలా బాగుంటాయి అరటిపళ్ళు. మధ్యలో సంబరం గురించి చెప్పి మళ్ళీ అరటి చెట్ల కోసం వెళ్ళిపోయానండి నేను. ఇలా అమ్మవారు అయితే ఇలా వస్తున్నారండి. వీడియో అయితే తీసుకున్నాము. అమ్మవారు వచ్చేసరికి ఎంత ఆనందం వేస్తుందో తెలుసండి. మీరు కూడా చూసి అమ్మవారిని ఏమైనా మొక్కుకుంటే మొక్కుకోండి. ఏది మొక్కుకున్నా జరుగుతుందండి. కిందటి సంవత్సరం అయితే ఇక్కడ అమ్మవారికి పళ్ళు కాయలు ఇచ్చి హారతి వెలిగించి అందరినీ తీసుకొని ఆ హారతిని ఇంటికి పట్టుకెళ్తానండి. ఇంటికి అమ్మ వాళ్ళ ఇంట్లో పెడతాను. అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టి ఆ మేనల్లుడికి సంబంధం ఎలా అయినా సెట్ అయిపోవాలి తల్లి అని దండం పెట్టుకున్నాను. హారతి ఇంట్లోకి వెళ్ళే వరకు మాకు ఒక అది ఎమోషన్ అనమాట. హారతి ఇంట్లో పెట్టుకొని దండం పెట్టుకునేసరికి ఈ సంవత్సరానికి పెళ్ళి అయిపోయిందండి మా మేనల్లుడికి. అంత అనుకున్న కోరికలు నెరవేరుతాయి. కోరికలు తీర్చే కల్పవల్లి అనమాట గౌరీ పరమేశ్వరి. అందువల్లనండి ఇంత ఆడంబరంగా సంబరాలు జరుపుతారు మా వాళ్ళందరూ. ఊరు గౌరపాలెం అంతా కూడా మా గౌరీ కుల సంఘానికి శివుడు పార్వతి అంటే చాలా ఎమోషన్ అండి. ప్రతి వీధి పెడతారు ఇలా బాలగైరమ్మల్ని. అయినా సరే పెద్ద గైరమ్మ అంటే చాలా ఎమోషను. ప్రతి ఒక్కళ్ళు కూడా పండగ చేసి గుడికి వెళ్ళి దండం పెట్టుకొని చీర సారీ ఇస్తారండి. సారీ కూడా బుధవారం పూట ఊరేగింపు అవుతుంది. హెల్త్ అయితే బాగోక సారీ ఊరేగింపుకి వెళ్ళలేదు. అందుకే వీడియో అయితే పెట్టలేకపోయాను. హెల్త్ బాగుండేలా ఉంటే సారీ ఊరేగింపుకి వెళ్ళి వీడియో అయితే తీసుకునేదాన్ని. ప్రతి సంవత్సరం చిన్న వీడియో అయినా తీసేదాన్ని. ఈసారి అయితే వెళ్ళలేకపోయానండి. ఇప్పటికీ కూడా నా గొంతు అయితే అస్సలు బాగాలేదు. వీడియోలన్నీ అలా ఉండిపోతున్నాయి. పండగ ఎప్పుడో అయిపోయింది, ఇంక వీడియోలు ఈ నెలే అయిపోతుంది అనే ఆతృతతో అయితే వాయిస్ ఓవర్ ఇచ్చేసి వాయిస్ అస్సలు బాగాలేదు. అది మీకు తెలుస్తూనే ఉంటుంది, కానీ ఇచ్చేస్తున్నాను. కొద్దిగా జలుబు చేసింది, అంతకుమించి ఏం కాదు. జలుబుకి మెడిసిన్ అయితే వాడమని చాలామంది అన్నారు. నేను మిరియాల పాలు అవి తాగాను, కానీ జలుబుకి ఇవి మెడిసిన్ వేసుకోవడం నాకు ఇష్టం ఉండదండి. మెడిసిన్ వేసుకున్నా వేసుకోపోయినా 6 రోజులైతే ఉంటుందట జలుబు. కరెక్ట్గా సంక్రాంతి అయిపోయిన తర్వాత నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు ఉందండి. ఇంకా చూసారు కదా, మేము వెళ్ళిన సంబరంలో స్టేజ్లో అయితే చిన్న వీడియోలు అయితే తీశాను. ఫోన్ ఎక్కువ యూజ్ చేస్తే ఎక్కడ పడిపోతుందేమో అని మా బాబు జోబీలో అయితే పెట్టేశాను. అందువల్ల ఎక్కువగా వీడియోలు అయితే తీయలేదండి. సంబరంలోని ముందు రోజు తీసినవి అవి, అక్కడ గైరమ్మ వచ్చినవిని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.